హిందూ విశ్వాసంలో కొన్ని పాత్రలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అలాంటి వారిలో ఒకరే శనిదేవుడు. ఆయన్ని శనిగ్రహంతో ముడిపెట్టి చూస్తారు. మరి ఆయనను చూసి భయపడాలా లేక ఆయన నుంచి నేర్చుకోవాలా? దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. శనిదేవుడంటే అందరికీ ఒకటే అభిప్రాయం ఉండదు కదా. అసలు ఆయన ఎవరు? మన దురదృష్టానికి కారణమా లేక మనల్ని సరైన దారిలో పెట్టడానికి వచ్చిన ఒక విశ్వగురువా? ఈ రెండింటిలో ఏది నిజం? దీని గురించే ఇప్పుడు మనం లోతుగా చూడబోతున్నాం. సరే, ముందుగా ఆయన అసలు బాధ్యత ఏంటో చూద్దాం. ఆయనే కర్మకు, న్యాయానికి అధిపతి. అంటే మనం చేసే పనులకు ఫలితాలను ఇచ్చేవాడు. అంతరిక్షంలో ఉండే శనిగ్రహానికి ఆయనే ప్రతీకన్నమాట. ఇప్పుడు శనిదేవుడి పుట్టుక వెనుక ఉన్న కథలోకి వెళ్దాం. ఇది చాలా నాటకీయంగా ఉంటుంది. ఈ కథ తెలిస్తేనే ఆయన స్వభావం, ముఖ్యంగా ఆయన తండ్రితో ఉన్న సంబంధం మనకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, శనిదేవుడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి అంటే నీళ్లదేవతకు జన్మించాడు. ఒకవైపు తండ్రేమో ప్రకాశవంతమైన కాంతికి ప్రతిరూపం, మరోవైపు కొడుకేమో నల్లని వర్ణంలో ఉంటాడు. ఈ కాంతి చీకటి మధ్య ఉన్న తేడానే వాళ్ల కథలో చాలా కీలకం. వాళ్ల మధ్య సంబంధాన్ని శాసించింది కూడా ఇదే. స్కందపురాణం ప్రకారం ఒక కథ ఉంది. సూర్యభగవానుడి భార్య సంధ్యాదేవి ఆయన వేడిని తట్టుకోలేకపోయింది. అప్పుడామె ఏం చేసిందంటే తన నీడైన ఛాయను తన స్థానంలో ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆ ఛాయాదేవికే శని జన్మించాడు. అయితే ఛాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు శివుడు కోసం కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సు ప్రభావం వల్ల ఆమె గర్భంలో ఉన్న శని నల్లని వర్ణంతో పుట్టాడు. తన కొడుకు నల్లగా ఉండటాన్ని చూసి సూర్యులు అంగీకరించలేదు, తిరస్కరించాడు. తన తల్లికి జరిగిన ఈ అవమానానికి ప్రతిఫలంగా గర్భంలో నుంచే శని తన శక్తివంతమైన చూపును సూర్యుడిపై సారించాడు. అంటే సూర్యుడికి గ్రహణం పట్టింది. చూసారా, పుట్టుకతోనే తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వం అలా మొదలైంది. సరే, ఇప్పుడు శనిదేవుడి ప్రధాన విధి ఏంటో చూద్దాం. ఆయన అసలు డ్యూటీ కర్మన్యాయాన్ని అందించటం. అంటే మనం చేసే పనుల ఫలితాలను మనకు ఎలా అందిస్తాడో తెలుసుకుందాం. శనిదేవుడి పాత్రను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. మనందరికీ యమధర్మరాజు తెలుసు కదా. ఆయన కూడా న్యాయదేవతే. అయితే యముడికి శనిదేవుడికి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. వాళ్ళిద్దరూ అన్నదమ్ములే, ఇద్దరూ సూర్యభగవానుడి కొడుకులే. కాని యముడు మరణం తరువాత మన పాపపుణ్యాలకు లెక్క చూస్తే, శనిదేవుడు మాత్రం మనం బతుకుండగానే మన కర్మఫలాలను ఇచ్చేస్తాడు. అంటే ఒకరు ఆఫ్టర్ లైఫ్ జడ్జ్ అయితే మరొకరు ఈ లైఫ్లోనే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారన్నమాట. చూసారా, వాళ్ళ డొమైన్స్ వేరు. అందుకే ఈ మాట అంటారు, శని ప్రభావం అంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చిపడే దురదృష్టం కాదు. అది మనం చేసిన పనుల ఫలితమే. మన ప్రతి చర్యకు ఒక ప్రతిఫలం ఉంటుందని గుర్తుచేసేవాడే శనిదేవుడు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే. దీనికి విక్రమాదిత్యుడి కథ ఒక మంచి ఉదాహరణ. ఆ జ్ఞాని అయిన రాజు జీవితంలోకి శని ప్రవేశించగానే ఆయనకు అంతులేని కష్టాలు మొదలయ్యాయి. తన రాజ్యాన్ని కోల్పోయాడు, చివరికి ఒక పేదవాడిగా మారాడు. అయినా సరే అన్ని పరీక్షల్లోనూ ఆయన ఓపికగా ధర్మమార్గాన్ని వీడకుండా ఉన్నాడు. చివరికి ఆయన సద్గుణానికి మెచ్చిన శనిదేవుడు ఆయన రాజ్యాన్ని, వైభవాన్ని అన్నీ తిరిగిచ్చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? ఆయన పెట్టే పరీక్షలు మనల్ని శిక్షించడానికి కాదు, మనలోని ధర్మాన్ని, మన నిజ స్వరూపాన్ని బయటకు తీసుకురావటానికే. ఓకే, ఇప్పుడు శనిదేవుడి రూపాన్ని, ఆయనతో పాటు ఉండే చిహ్నాలను పరిశీలిద్దాం. ప్రతిదాని వెనుక ఒక లోతైన అర్థం ఉంది. వాటిని ఇప్పుడు విడమరిచి చూద్దాం. ఆయన ప్రతీకలు ఆయన స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఆయన ధరించే నల్లని వస్త్రాలు, ఆయన వాహనమైన కాకి, ఇవన్నీ ఆయన రహస్యశక్తిని, నిఘాను సూచిస్తాయి. ఇక చేతిలో ఉండే దండం ఆయన విధించే క్రమశిక్షణకు ప్రతీక. అందుకే శనివారం ఆయనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. శనిదేవుడిపై ప్రజలకున్న నమ్మకానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. మహారాష్ట్రలో శని సింగనాపూర్ అనే ఊరుంది. ఆశ్చర్యమేంటంటే ఆ ఊరిలో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. ఎందుకంటే శనిదేవుడే తమను, తమ ఆస్తులను కాపాడతాడని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు చాలామందిని భయపెట్టే విషయానికి వద్దాం. అదేంటంటే జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడి ప్రభావం. అసలు ఈ భయానికి కారణమేంటి?
దానికి పరిష్కారముందా? ముందుగా అందరూ భయపడే ఏలినాటి శని అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఒక వ్యక్తి జన్మరాశి మీదగా శనిగ్రహం సంచరించే 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఈ సమయంలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి, కానీ దీన్ని కేవలం కష్టాల కాలంగా చూడకూడదు. ఇది మన పాత కర్మలను శుద్ధి చేసుకునేందుకు, జీవితంలో ముఖ్యమైన పాఠాలు నేర్చుకునేందుకు ఒక గొప్ప అవకాశం. అయితే శనిదేవుడి కఠినమైన ప్రభావం నుంచి బయటపడ్డానికి ఒక మార్గముందని పురాణాలు చెప్తున్నాయి. ఆ మార్గం హనుమంతుడితో ముడిపడి ఉంది. అసలు శనిదేవుడికి, హనుమంతుడికి మధ్య ఉన్న ఆ ఆసక్తికరమైన సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. కథ ప్రకారం ఒకానొకప్పుడు రావణుడు శనిదేవుడిని బంధించాడు. అప్పుడు హనుమంతుడు వెళ్లి రావణుడు చెరనుంచి శనిని విడిపించాడు. ఆ సహాయానికి కృతజ్ఞతగా శనిదేవుడు హనుమంతుడికి ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, నీ భక్తులను నా కఠినమైన ప్రభావం నుంచి ఎల్లప్పుడూ రక్షిస్తాను అని. అందుకే ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి చాలామంది శనివారం రోజు హనుమంతుణ్ణి పూజిస్తారు. ఇప్పటివరకు మనం చూసిన విషయాలన్నింటినీ కలిపి చూస్తే శనిదేవుణ్ణి ఒక శిక్షించే దేవుడిగా కాకుండా ఒక గొప్ప గురువుగా చూడొచ్చు. ఆయన మనకు క్రమశిక్షణ, న్యాయం, సత్యం లాంటి ఎన్నో విలువైన పాఠాలను నేర్పిస్తాడు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. 1. న్యాయం అందరికీ సమానమే. 2. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. 3. జీవితంలో వచ్చే అడ్డంకులు మనల్ని కిందకి లాగడానికి కాదు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవి అవకాశాలు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చేసే పనులకు మనమే బాధ్యత వహించాలి అనేదే ఆయన చెప్పే అసలైన పాఠం. అందుకే ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. శని మనకు శత్రువు కాదు, అలా అని మిత్రుడూ కాదు. ఆయన ఒక న్యూట్రల్ జడ్జ్. న్యాయాన్ని మాత్రమే పాటిస్తాడు. ఆయన పాత్ర విశ్వంలో సమతుల్యతను కాపాడటమే. సరే, చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని, ప్రతి సవాలుని ఒక విశ్వగురువు మనకు నేర్పిస్తున్న పాఠంగా భావిస్తే అప్పుడు కష్టాలను చూసే మన దృక్పథం ఎలా మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి.